కాకినాడ రామకృష్ణరావుపేటలో నెల రోజుల పాటు నిర్వహించిన గ్రామ దేవత శ్రీ తోటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నెల రోజుల క్రితం కాకినాడ డాల్ఫిన్ కాలనీలో తోటమ్మ వనం నుండి ఆలయానికి తల్లి విగ్రహాన్ని ఘన ఊరేగింపుతో తీసుకొచ్చి ప్రారంభమైన ఈ జాతర నిత్య పూజలు, పాన్పు సేవలు, చల్లగెట్టం ఊరేగింపులు, మహామంగళహారతులతో విశేషంగా కొనసాగింది. జాతర ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కాంతులినింది. భారీ బాణసంచా, రంగురంగుల అలంకరణలతో ఆలయం శోభాయమానమైంది. భక్తుల తాకిడి వల్ల రామకృష్ణాపురం పరిసరాలు పుణ్యక్షేత్రాల్లో మారాయి. నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి తల్లిని దర్శించుకున్నారు. అమ్మను దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో భక్తులు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ నీలాపు ధర్మరాజు కుమారుడు నీలాపు జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ జాతర 30 రోజుల పాటు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. భక్తులకు ప్రసాదం, పానీయాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు స్థానికుల సమన్వయంతో నిర్వహించారు. గ్రామ తల్లి తోటమ్మ తల్లి అనుగ్రహమే కాకినాడ ప్రజలకు కవచం. ఈ జాతర ఆధ్యాత్మికతను, సామరస్యాన్ని పెంపొందిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. జాతర ముగిసినా ఆలయ పరిసరాల్లో ఇంకా ఉత్సాహమే నెలకొంది. జై తోటమ్మ తల్లి నినాదాలతో భక్తులు మారుమ్రోగుతుండగా మళ్లీ 3 ఏళ్ల తర్వాత వచ్చే జాతర కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆర్టిస్ట్గా కష్టపడుతున్నాం. మొన్న మా ఆదివారం డోకలమ్మ జాతర జరిగింది, చాలా బాగా జరిగింది. 5 బళ్ళు వేసాము. వేసాలు చాలా చక్కగా తీసుకెళ్ళాము. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ రోజు కూడా రాత్రి అమ్మవారి వనంలో పంపడానికి అందరూ సిద్ధమవుతున్నాము. ఈ కార్యక్రమం అందరూ కలిసి చేయాలని కోరుకుంటూ ఈ ఆలయ ధర్మకర్త శ్రీ ధర్మరాజు గారు కుమారుడు మన జనార్దన్ రెడ్డి, నీలాపు సంజీవ్ రెడ్డి గారు మరియు ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గత నెల రోజుల్లో చాలా ఘనంగా ఈ జాతర మహోత్సవం జరుగుతున్నాయి. జాతరలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజుతో చివరి కార్యక్రమంగా అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లి ఈ మొక్కులు చెల్లించుకొని జనాలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ జాతరని ఇంత మహోత్సవంగా చేసినందుకు మా తరపున ప్రజలందరికీ, రామకృష్ణ ప్రజలకి, పెద్దలకి, కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం. 30 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ జాతర శ్రీ తోటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. అలాగే ప్రతి 3 సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంగా ఆదివారం నౌకలమ్మ వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించుకున్నాం. అలాగే వాళ్ళ అమ్మవారి అడుగు కార్యక్రమం కనుక బాణాసంచా కార్యక్రమాలతో వెళ్ళి అమ్మవారిని ఎంతో వైభవంగా అమ్మ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ ఉత్సాహానికి, ఈ జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు.